హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పుష్పాస్ వరల్డ్. సో ఈరోజు మన సండే స్పెషల్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. చాలా రోజులైంది చేసుకొని, ఒకసారి మళ్ళీ చేద్దాం, మీకు ఒకసారి చూపిద్దామని చేస్తున్నాను. అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయి, క్విక్గా అయిపోతాయి అంతా. ఒక 1 అవర్ టైం, ఆల్రెడీ 11:30 అవుతుంది, 12:30 కల్లా ఫినిష్ చేసేయాలి. మనకు లాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్ వస్తారన్నమాట. చికెన్ బిర్యానీ ఎలా వచ్చిందో వాళ్ళే చెప్తారన్నమాట. సో లెట్స్ స్టార్ట్. సో నేను ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను, తర్వాత చేయొచ్చని. ఇది చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో చికెన్లో ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఫ్రైడ్ ఆనియన్స్, మిర్చి, అంతే. ఇది మ్యారినేట్ చేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది బాస్మతి రైస్ 5 కప్స్. ఇది కూడా ఆల్రెడీ నానబెట్టి పెట్టాను కడిగి. ఇది మనకు కావాల్సిన కొత్తిమీర, నెక్స్ట్ తర్వాత దమ్కి కావాల్సిన ఫ్రైడ్ ఆనియన్స్. గ్రేవీ కోసమని కొంచెం ఫస్ట్ టైం టమాటో యూస్ చేస్తున్నాను. టమాటో, పచ్చిమిర్చి, పుదీనా అండ్ ఇవి హోల్ గరం మసాలా, మొత్తం మన బిర్యానీకి కావాల్సింది. సో మీరు కూడా బిర్యానీ చేసేటప్పుడు క్లమ్జీగా అవ్వకుండా, కొంచెం లేట్ అవ్వకుండా, అబ్బా అని అనుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత నీట్గా స్నానం చేసి వచ్చిన అలాగా ఫాస్ట్గా చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ప్రాసెస్. సో మన రైస్ వండడానికి ఇది పెట్టాను నేను. అండ్ చికెన్ దమ్ బిర్యానీ చేసేది ఇందులో, పెద్ద దాంట్లో అయితే బాగా దమ్ అవుతుందని ఇది యూజ్ చేసుకున్నాను. ఇందులో రైస్ చేసి ఇందులో దమ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇది పెట్టుకున్నాను కదా, రైస్ కోసమని నేను దీంతో 5 కప్స్ రైస్ తీసుకున్నాను. సో మనం నార్మల్గా వాటర్ తీసేస్తాం 80% అయిపోయిన తర్వాత, కాబట్టి నార్మల్గా వాటర్ వేస్తున్నాం. నేను రైస్లో ఆయిల్ ఏం వేయను కాబట్టి డైరెక్ట్ వాటర్ పోస్తున్నాను. ఇందులోనే మొత్తం హోల్ గరం మసాలా వేసేస్తాను ఇప్పుడు. సో ఇలా వాటర్ బాయిల్ అవుతుంటే ఇది మొత్తం, ఇది ఒక 1/2 kg చికెన్, 1/2 kg రైస్కి తీసుకున్న హోల్ గరం మసాలా అన్నట్టు. మీరు ఇంకెక్కువ చేస్తే ఎక్కువ క్వాంటిటీ వేసుకోవచ్చు. నేను మొత్తం ఇందులో వేసేస్తున్నాను. అండ్ కొంచెం నిమ్మకాయ అండ్ కొంచెం మిర్చి. ప్రాసెస్ డిఫరెంట్గా అనిపించవచ్చు మీకు, కానీ నేను ఆయిల్ కొంచెం తక్కువ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి వాటర్లో అన్నీ వేస్తున్నాను, పోపు వేయకుండా. ఇలా కూడా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకు కావాల్సింది వీటి ఫ్లేవర్స్, కానీ ఆయిల్ ఫ్లేవర్ కాదు కాబట్టి. సో రైస్లో ఇవన్నీ వేసిన తర్వాత రైస్ వేసి ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ రైస్ తీసేస్తే అయిపోతుంది. అందులో మనం చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో నేను చికెన్కి ఇంత పెద్ద గిన్నె పెట్టుకున్నా, ఇందులోనే దమ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో గైస్, నేను ఇందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అలా ఎందుకుందంటే, ఆనియన్స్ ఫ్రై చేశాను కాబట్టి ఆయిల్ అలా ఉంది, అదే ఆయిల్ యూస్ చేస్తున్నాను. అవునా? బాగా వేడైన తర్వాత మనం ఆల్రెడీ రైస్ కోసం బాగా మసాలా వేసుకున్నాం కదా, దీనిలో కూడా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ కాదు. గైస్ మీకు చూపించలేదు, నేను ఆయిల్ వేడైపోయిందంటే ఫాస్ట్గా వేసేసాను. ఇందులో ఒక ఆనియన్, ఒక టమాటో, కొంచెం పచ్చిమిర్చి వేసాను. ఇది మొత్తం మగ్గిన తర్వాత చికెన్ వేసేసుకోవాలి మనం. అయితే ఇది ఎందుకు టమాటో ఎందుకు వేసానంటే కొంచెం గ్రేవీ కోసం వేసాను, మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఇది మగ్గడానికి మూత పెట్టేసాం. ఇది కూడా మరిగిపోతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ మనం మ్యారినేషన్ టైంలో వేసాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను, జస్ట్ రైస్ కోసం. అండ్ ఇందులో నేను పుదీనా ఇంకా కొత్తిమీర వేసేసాను రైస్, మీకు చూపించలేదు. ఇది బాగా మరిగేటప్పుడు రైస్ వేసుకోవాలి. సో రైస్ వేసేద్దాం. నానబెట్టుకుంటే ఈజీగా తొందరగా కుక్ అయిపోద్ది. సో గైస్, ఇందులో రైస్ వేసాం, ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇందులో నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసాను అంతే. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా ఇది మొత్తం వేస్తాను, ఎందుకంటే వీడియోలో నేనే తీసుకుని నేనే పక్కన కూర్చో. వావ్ గాయస్, దీన్ని కలబెడతాను, కలబెట్టేటప్పుడు మీకు చూపెట్టలేను ఎందుకంటే నేను 2 చేతులతో కలపాలి కాబట్టి. కలిపేసాను. ఇంకా ఇందులో మసాలా ఉంది. సో మనం ఇందులో వాటర్ వచ్చిన తర్వాత అది కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడైతే మూత పెట్టాలి, కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే సెట్. అంతలోపు ఇది కూడా ఉడికిపోతుంది. బోత్
బోత్ ఒకటే స్టవ్ మీద రెండు ఒకేసారి చేసేస్తాను, తొందరగా కావాలి. ఇట్స్ ఆల్రెడీ 11:50, స్టార్ట్ చేసి 20 minutes అయిపోయింది గాయస్. చూద్దాం ఏ టైంకి అయిద్దాం. గాయస్ 5 minutes అవుతుంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 50% రైస్ అయిపోయింది. అండ్ చికెన్ చూద్దామా. చికెన్ చూడండి గాయస్ ఎంత మంచిగా వాటర్ బయటకు వస్తున్నాయో చూడండి. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకపోయినా నో ప్రాబ్లం, మనకు కావాల్సింది ప్రాసెస్. నేను తక్కువ ఆయిల్ యూజ్ చేశాను, స్టిల్ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఇప్పుడు ఏం లేదు, ఇది ఉడికిన తర్వాత ఇది కొంచెం పక్కకు తీసుకొని ఇందులో ఇవన్నీ తీసేసి ఓన్లీ రైస్ మాత్రం ఉంచుకొని లేయర్ వైజ్ వేసేసి దమ్ పెట్టేయడమే, అంతే, సింపుల్ బిర్యానీ. సో గాయస్ మన రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ చికెన్ అవుతుంది, ఇది స్ట్రెయిన్ చేసిన తర్వాత చూపిస్తా. రైస్ అంతా మనం ఇందులోకి వేసుకుంటున్నాం. గైస్ మా కిచెన్ అంతా మెస్సీగా ఉంది. బిర్యానీ అంటే ఆ మాత్రం మెస్ ఉండాల్సింది. ఇవి ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు గైస్. చెప్పాను కానీ అదేంటి ఫస్ట్ రైస్ ముందుకు తీయాలి యాక్చువల్గా, ఏంటి ఇవన్నీ, కానీ మర్చిపోయినా. సో ఇప్పుడు నేను తీస్తాను తర్వాత, ఏం తప్పు కాదు ప్రాసెస్. సో గైస్ నేను ఇందులో నుంచి కొంచెం గ్రేవీ కొంచెం అంతా తీసుకున్నాను. ఓన్లీ కింద బేస్ మాత్రం అన్ని పీసెస్ కొంచెం మాత్రమే గ్రేవీ పెట్టాను. ఇప్పుడు రైస్ లేయర్స్ లాగా వేసి కొంచెం సూప్ వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే అంతే అయిపోద్ది. చూపిస్తా. ఇదే మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న రైస్. సో మొత్తం ఒక 70% ఉడికింది అంతే. ఇది ఇందులో వేసుకోవాలి. సో గైస్ ఇప్పుడు ఇది వేసాం కదా, ఇందులో కొంచెం చికెన్ గ్రేవీ వేస్తున్నాను నేను. ఇందులో నుంచి తీసి పెట్టుకుందే గ్రేవీ. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం బాగానే వేసుకోవాలి, టేస్ట్ అంతా వీటితోనే వస్తుంది కాబట్టి. కొత్తిమీర అంతే గైస్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లేయర్ రైస్. సో మళ్ళీ ఒక లేయర్ రైస్. సో గైస్ ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. ఇప్పుడు దీని నుంచి కొంచెం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయని వేసేసుకుందాం గైస్. కొత్తిమీర కూడా ఇది వేసిన తర్వాత ఇంకా దమ్ అంతే. చూడండి గాయస్ ఎంత బాగా వచ్చిందో. నేనేం కలర్ వాడట్లేదు కాబట్టి మనం చికెన్ సూప్దే గ్రేవీ కొంచెం లైట్గా ఇట్లా ఇస్తున్నా. యమ్మీ. సో గాయస్ ఇప్పుడు దీనికి దమ్ పెట్టేద్దాం. గంతగానే ఎందుకు, దమ్ పెట్టడానికి పిండి అంతా మన దగ్గర లేదు కాబట్టి, అంత పెద్ద ప్రాసెస్ కాబట్టి నా దగ్గర మూత ఉంది, ఇది కొంచెం ఉంటుంది. దీనిపైన ఇప్పుడు ఒక గంజులో వాటర్ పెట్టి ఇది పెడదాం. ఫస్ట్ ఒక 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నెక్స్ట్ 10 minutes ఇదేంటి మనం చపాతీ చేసుకునేది అది ఉంటుంది కదా, ఆ పైన పెట్టి ఒక 10 minutes జమ్ చేస్తే అయిపోద్ది. ఇప్పుడు వాటర్ పెట్టేద్దాం. గిన్నెలు వేస్ట్ చేయకుండా మనం రైస్ ఎందులో అయితే వేసామో అదే గిన్నెలో మొత్తం అస్సలు వెళ్ళకుండా పెట్టేసాం. అయిపోయింది. ఇప్పుడు మా కిచెన్ చూడండి ఎలా దరిద్రంగా ఉందో చూపి. దిస్ ఈస్ ద మెస్. చూపి, దిస్ ఈస్ ద మెస్ ఐ హావ్ క్రియేటెడ్. ఆ దమ్మాయిలోపు ఇది మొత్తం తోమేస్తా, ఎందుకంటే నీకు తిన్న తర్వాత మళ్ళీ పడుకోవాలి కాబట్టి, మళ్ళీ సింక్లో బోల్ ఉంటే నిద్ర పట్టేది కాబట్టి ఇప్పుడే తోమేస్తే అయిపోద్ది. ఆ దమ్మాయిలోపు మన బోల్ కూడా అయిపోతాయి. అంతే గైస్, సీ యూ ఆఫ్టర్ 20 minutes. గాయస్ ఇప్పుడు టైము 12:20 అవుతుంది. సో ఇంకో 10 minutesలో అయిపోతుందని అనుకుంటున్నా. సో ఆ దమ్ పెట్టేసాం కదా, ఇప్పుడు దానికి అదేంటిది చపాతీ చేసుకునేది ఉంటుంది కదా, దాని మీద పెట్టి దమ్ పెడుతున్నా. అయిపోద్ది ఇంకో 10 minutesలో. సో మనం 11:30కి స్టార్ట్ చేసాం, 12:30కి ఖతం. సో బిర్యానీ మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. ఓకే బాయ్.
సో గైస్ చూసి ఇలా మన సెటప్. సో 10 minutes అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ 10 minutes దీనిపైన ఇది హై ఫ్లేమ్లో పెట్టి ఇది కాలి ఈ వాటర్ కూడా ఆల్మోస్ట్ వేడిగా అయిపోయినాయి, కొంచెమే వేడిగానే బాగా ఏం కావాలి. సో 10 minutes ఇలా అయిపోయిన తర్వాత మనం బిర్యానీ విల్ బి రెడీ. ఓకే అయిపోయినాక చూపిస్తా గాయస్, కాళ్ళు వస్తున్నాయి నిల్చొని. సో గాయస్ బిర్యానీ 12:30కి అయిపోతే ఇగో ఈ అమ్మాయి 2కి వచ్చింది. అప్పట్లో మా బిర్యానీ ఇట్లా అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం. పెరుగు వేడివేడి బిర్యానీ, పెరుగు కాదు గ్రేవీ, పెరుగు, నిమ్మకాయ, ఉప్పు, వాటర్, ప్లేట్స్. మండి స్మెల్ వస్తుంది మంచిగా. నేనైతే సూపర్ వస్తుంది స్మెల్, సూపర్. ఎప్పుడు చేసుకున్నా నా కోసం చేసావు కదా, అందుకే బాగుంది, చాలా చాలా బాగుంది. ప్లేట్ కింద పడగల. లేయర్ వేసి చాలా కాన్సన్ట్రేషన్తో చేసిన, కాకపోతే సింపుల్గా చేసిన తెలుసా. వీడియో కూడా చేసినావా, మేకింగ్ వీడియో? అయ్యో గంటే. దిస్ ఈజ్ ఫర్ పూజిత. చాలు గాయస్ మస్తుంది. అబ్బా ఇంత ఇట్లా ఎప్పుడు రాలే. ఎలా ఉందో నువ్వు టేస్ట్ చేసి చెప్తా అని చెప్పాను. న్యాచురల్గా పద్ధతిగా, ఐ మీన్ అబద్ధం లేకుండా చెప్పు. అరే ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పమ్మా పూజిత. హౌస్ ఇట్? నిజమా? అవునా? ఎట్లుంది బావా, బాగుందా? ఏం కాదు మళ్ళీ వేసుకుందాం, తిను. ఓకే గాయస్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ సండే. మీరు కూడా ఈ సండే రోజు ఇలాంటి, ఒకవేళ ఈ వీడియో మండే రోజు పోస్ట్ చేస్తాను కాబట్టి నెక్స్ట్ సండే చేసుకోండి, నేను చెప్పినట్టు చేసుకోండి. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ గాయస్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.